వినియోగదారుల మండలి మాజీ సభ్యులు పివివి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం సార్, జిఎస్టీ తగ్గింపు అంటే చాలామంది మంచి ఉపశమనం అని మాట్లాడుకున్నారు. సరే, ఇంకా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. అంతకుమించి నిత్యావసర ధరలకు సంబంధించి గతంలో 18-12% పన్ను ఉన్నవి కూడా 5% తగ్గాయి. ఇట్స్ గ్రేట్ అని అందరూ అనుకున్నారు. కేంద్రం కూడా 22 నుంచి అమలు చేయాలని చెప్పింది. బట్ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలి? వినియోగదారులు సాధారణంగానండి ఇటువంటి ట్యాక్స్ విధానం ఏర్పాటు చేసిన తర్వాత అవి పూర్తి వివరాలని వినియోగదారులకు అందించాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా మనం ఈ పన్ను ఇంత తగ్గించేసాం, ఆ పన్ను తగ్గించేసామంటే అది కేవలము రాజకీయపరమైన ఉపన్యాసమే అవుతుందని నా ఉద్దేశం. ఉదాహరణకి, ఒక లీటర్ నేతిలో తగ్గేది ఎంత? ఘీ ఈ కొత్త రివైజ్డ్ రేట్ ప్రకారం 40 రూపాయలు తగ్గుతుంది. 40 రూపాయలు తగ్గుతుంది అన్నది స్పష్టంగా వినియోగదారుడికి చేరాలి. అది చేరకపోతే ఏదో 2 స్టిక్కర్లు వేస్తారు, పాత స్టిక్కర్ ఒకటి, కొత్త స్టిక్కర్ ఒకటి. ఇందాక మన ఆడిటర్ గారు చెప్పినట్టు, కృష్ణారావు గారు వారు ఏమన్నారంటే 22కి రేట్ మార్చేమని. కానీ ఈ లోపల ప్రభుత్వం నుంచి కొన్ని అది నోటిఫికేషన్ కాదు, అనౌన్స్మెంట్స్. అది మరి ఎంతవరకు అది అమలు పరుస్తారో తెలియదు. కానీ వాళ్ళు ఏమన్నారు, పాత రేటు తీయొద్దు, అసలు స్టిక్కర్ ఒక రేటు మీద ఇంకో రేట్ స్టిక్కర్ అంటించడం ఒకప్పుడు అఫెన్స్, అది దాని మీద కూడా బుక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కాబట్టి ఆ బెనిఫిట్ వినియోగదారులకు చేరాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వినియోగదారులకు రెండూ చూపించట్లేదు. ఇప్పుడు పాత రేటే ఉంది. మ్యానుఫ్యాక్చరర్ గనక దాన్ని సెర్చ్ చేసి పంపిస్తే మేము దాన్ని ఆ రేటు ప్యాకెట్లు అమ్ముతామని. అవును, అదే చెప్తున్నారు సార్. అది తప్పు కదండి. అది అంటే ఏంటి, ఈ లోపల అంటే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్యాకెట్లన్నీ ఆల్రెడీ ప్రింట్ చేసేసి ఉంటాయి ప్యాకెట్లు వాళ్ళ దగ్గర. ఆ ప్రింట్ చేసిన ప్యాకెట్లే మార్కెట్లో వదులుతారు. ఈ లోపల వాళ్ళు కొంత ఈ డీలర్స్ని కొంచెం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే చేస్తారు. ఎందుకంటే డీలర్స్ లేకపోతే వాళ్ళు ఉండరు కాబట్టి. బట్ ఇక్కడ వినియోగదారుని పట్టించుకునేది ఎవరు? ఈ విషయంలో 40 రూపాయలు నెయ్యికి తగ్గింది, ఒక 1/2 కేజీ వెన్నలో 14 రూపాయలు తగ్గింది, ఒక కేజీ పన్నీర్లో 17 రూపాయలు తగ్గింది, ఓ లీటర్ మిల్క్ లో 2 రూపాయలే తగ్గింది, ఒక లీటర్ ఐస్ క్రీమ్ లో 22 రూపాయలు తగ్గింది. ఇక్కడ కూడా మీరు చూస్తే హేతు పద్ధతి అంటూ ఉండదు. లీటర్ ఐస్ క్రీమ్ లో 22 రూపాయలు తగ్గించడం ఏంటి, మిల్క్ లో 2 రూపాయలు తగ్గించడం ఏంటి? ఇది ఒక తమాషైన ప్రక్రియ అండి. ఇది ఏప్రిల్ 2017లో మనకు తెలిసింది ఏంటంటే, ఆ రోజు బిల్ పాస్ అయిపోయింది, జిఎస్టీ బిల్లు. అవును సార్. మే, జూన్ 2 నెలల మధ్యలో క్లియర్ గ్యాప్ ఉంది. అసలు ఈ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? గతంలో ఉన్న ట్యాక్స్ని ఇందులో తీసుకురావాలని అనుకుందా? ఈ వివరణ, ట్రాన్స్పరెన్సీ అంటూ లేదు. అందుచేత ఏమవుతుంది, ప్రభుత్వం ఏదో నిర్ణయం చేశారు, మనం ఫాలో అవుదామన్న ప్రజలే తప్పించి ఇదిగో ఇక్కడ ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పే వ్యవస్థ లేదు. ఏదైనా సరే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తుంది చేసిన, కానీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. ఇంప్లిమెంటేషన్ అథారిటీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని ఆర్డర్లు చేయాలి కదా. 22 సెప్టెంబర్ నాటికే మొత్తం ఈ లోకల్ జిఎస్టీ ఆఫీసర్స్ అంతా కూడా నిఘా వేసి ఉంచాలి. వినియోగదారులు గోల్ చేసిన తర్వాత మేము చేస్తామంటే మరి వాళ్ళెందుకు? వినియోగదారులు ఉండనే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, 12% ఐటమ్స్ ని 5% దింపారు. అవును సార్. 28% ఐటమ్స్ ని 12% దింపారు. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ మీద ఇంత ట్యాక్స్ ఉన్నది ఎవరు క్యాల్కులేట్ చేయాలంటే వినియోగదారుడు క్యాల్కులేట్ చేస్తారు. అవును, అది తప్పు కదండి. వినియోగదారులు మీరు ముందు
వాళ్ళలో విజ్ఞానం లేపి తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, రేట్స్ రిడక్షన్ అన్నది చాలా మంచి, దాన్ని విమర్శించట్లేదు. అర్థమైంది సార్. అవును, ఒకవేళ మీరు అన్నట్టుగా కొంత సెన్సిటైజ్ చేసి ఉంటే బెటర్గా ఉండేదని. అవునండి, అవును, అదే ఉద్దేశము. రైట్ సార్. సత్యనారాయణ గారు, టెక్స్టైల్స్ ఒక 2 నిమిషాలు టైం ఉందా? సార్ సార్ ఇంకా చాలా టైం ఉంది సార్, డిబేట్ మనం 2 గంటల వరకు సార్. 1 by 1 వెళ్దాం Okay. సార్ సత్యనారాయణ గారు. ఓకే రైట్. ఓకే, కృష్ణ, ఇనిషియల్ గా ఇది చెప్పదలుచుకున్నాను. గ్రేట్ సార్, గ్రేట్ సార్. కృష్ణ గారు, సత్యనారాయణ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండొచ్చా, లేదంటే ఇక్కడ లోకల్గా ఉన్న అధికారుల నిఘా ఏ స్థాయిలో ఉండాలి? కొన్ని నెలల పాటు మోసాలు జరుగుతాయండి, ఉమ్, నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్, ఎందుకంటే మనల్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మనకి. ఓకే. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీలో ఉండవలసినంత సంఖ్య లేరు ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీలో లేరు. ఇంక ఈ ప్రైస్ అలా చూసారా, మన ఇండియన్ ఎకానమీలో బికాస్ మనకి మిక్స్డ్ ఎకానమీ అన్నది ఒకటి తీసుకున్నాం కాబట్టి ఉమ్, ఆ మిక్స్డ్ ఎకానమీలో ప్రైస్ నియంత్రణ అన్నది కొంచెం కష్టమైన పని ప్రభుత్వానికి కూడా. ఎసెన్షియల్ కమోడిటీస్ వరకు ప్రత్యేకంగా చూస్తారు తప్పిస్తే, లేకపోతే ప్రైస్ మానిటరింగ్ అనేది లేదు అసలు మనకి సిస్టమ్ భారతదేశంలో. ఉమ్, గతంలో ప్రైస్ కమిషన్ ఒకటి బ్రిటిష్ మోడల్లో తీసుకురావాలని చెప్పి వినియోగదారుల సంఘాలు చాలా వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాయి. కానీ ఇప్పుడు ఎంఆర్పి అని ఏదైతే మనం ప్యాకెట్ మీద చూస్తున్నామో, ఆ ఎంఆర్పి ఎవరు నిర్ణయించారండి, ఎలా నిర్ణయించారండి, దాని బేస్ ఏమిటండి, ఉమ్. ఎవరికి తెలియదు. ఇలాంటి కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టినే ఉమ్, వీళ్ళు మోసం చేయడానికి వీలవుతుంది. ఓకే. మీరు దీపావళి బాణాసంచా గురించి మీరు వినే ఉంటారు. అవును సార్. 75% ఉమ్, డిస్కౌంట్ ఉమ్, అంటే ప్రోడక్ట్ వాల్యూ ఎంత అసలు? ఎస్ సార్. ఇది ఈ మ్యానిపులేషన్ ఇంతకాలం చేపలేకపోతున్నాం మనం. ప్రైస్ కమిషన్ గురించి ఆలోచించే లేదు, ఇమిగ్రేషన్ ఏమేసావు, నీ ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయించుకుని దాని మేరకు ఎంఆర్పి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే కొంతవరకు తగ్గొచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో మనం తగ్గించిన రేట్లు అమ్మట్లేదన్న విషయం మీద మనం ఇక్కడ చర్చ జరుపుతున్నాం కాబట్టి Yes, sir. నా ఉద్దేశం ఏమిటంటే, మన కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఉమ్, ఎలర్ట్ గా ఉండి ఎక్కడైనా తేడా వస్తే వెంటనే సంబంధిత అధికారికి, అలాగే జిల్లా కలెక్టర్ కూడా చెప్పాలండి. అది ఎస్ సార్. సంబంధిత అధికారికి డిపార్ట్మెంట్ లో ఇస్తే డిపార్ట్మెంట్ అనేది కూర్చబడుతుంది. ఉమ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్ళాలి. ఎస్ సార్. తీసుకెళ్తే వినియోగదారుల సంఘాలు ఇలాగా చేస్తున్నాయి, ఇలా చేస్తున్నారంట అని చెప్పి ఆయన సమాయత్తం చేస్తారు. ఉమ్, లాస్ట్ టైము ఒక సివిల్ సప్లైస్ కమిషనర్ పెట్రోల్ బంకులో మోసాలు జరుగుతున్నాయని ఎవరో చెప్తగా ఉమ్, వెళ్ళి మొత్తం పెట్రోల్ బంకులు అన్నిటి మీద నిఘా వేశారు. ఎస్ సార్. దాంతో ఆ చిప్ ఏదో పెట్టి లెస్ క్వాంటిటీ డెలివరీ చేసి ఇలాంటి మెకానిజం ఏదో ఉంది, ఉమ్, అవన్నీ పట్టుకున్నారు. ఎస్ సార్. ఏమైందంటే పనిష్మెంట్లు లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏం చేశారంటే ఉమ్, కొన్నిటికి నేరాలు కింద పరిగణించట్ల ఉమ్, కాంపౌండింగ్ ఫీజు అని ఒకటి కట్టించుకుంటున్నారు. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు కూడా మేము ఏమన్నా చెప్తే ఎవరికైనా ఏం చేస్తారంటే అల్టిమేట్ గా వీళ్ళు ఇది లీగల్ మెట్రాలజీ దాంట్లో ఉంటుందండి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఓకే. లీగల్ మెట్రాలజీ ఇస్ ది కరెక్ట్ ఆఫీసర్స్. ఉమ్, వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అడ్డుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఒక జిల్లాలో ఎంతమంది ఉండాలి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎస్. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. వాళ్ళకి ఏమో వెహికల్స్ లేవు. ఎక్కడన్నా ఒకటి నిర్ణయిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మీద రేట్ చేస్తామంటే లేదు, వెహికల్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న వినియోగదారుల సంఘాలు కానీ వినియోగదారులు కానీ ఉమ్, ఇది తమ భుజాల మీద వేసుకుని వాళ్ళు ఏదైనా ఒక లిస్ట్ లా తయారు చేసి ఆ లిస్ట్ లో ఇదిగో దీనికి ఇంత తగ్గింది, దీనికి ఇంత తగ్గిందని ఉమ్, ప్యాంప్లెట్స్ పంచి పెడితే Yes, sir. బాగుంటుంది. మీరు అన్నట్టు అది తప్పనిసరిగా చేయాలి సార్. ఇది అంటే ఏ ధరలు తగ్గాయన్న దానిపైన కొంత కేంద్రం ఆ రోజు నోటిఫికేషన్లో కొన్ని అంశాలు ప్రస్తావించింది, మా లాంటి మీడియా కూడా కొంత సెన్సిటైజ్ చేసింది. కానీ ఇన్ డీటెయిల్డ్గా ఈ వస్తువు ఎంత తగ్గుతుంది, మీరు షాప్కి వెళ్తే ఇలా అడగొచ్చు అన్నది ఇన్ డీటెయిల్డ్గా రావాలి. అది లేదు. సత్యనారాయణ గారు చెప్పండి. అదే సార్, అది లేదు అంటున్నాను. అది లేదు, అది నేననేది అదే. ఉమ్, అది లేదు కాబట్టే వినియోగదారుల సంఘాల వారు
అలర్ట్ గా ఉండి జరుగుతున్న మోసాన్ని వెంటనే డిపార్ట్మెంట్ కి కలెక్టర్ గారికి తెలియజేస్తే కొంత భయం పుడుతుంది ఎస్ సార్. జనానికి. లేకపోతే ఈ వ్యాపారంలో ఈ ఎంఆర్పి అన్నది పెద్ద మ్యాజిక్ అండి. ఇది ఎస్ సార్. ఎంఆర్పి అన్నది మ్యాజిక్. ఓకే. ఈ స్టిక్కర్ ఆ స్టిక్కర్ ఏ స్టిక్కర్ అనుకుంటాడు, పైగా అంతా చదువుకున్న వాళ్ళు కాదు. అవును, ఏ స్టిక్కర్ అనుకుంటాడు. అంతా చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు కూడా హర్రీ బర్రీగా ఏదో మన సామాన్లు కొన్నామా తెచ్చామా, ఏదో కొంత తగ్గింపు కనిపించింది అనే మైండ్ సెట్ తోనే ఉంటున్నారు. అవునండి. ఎవరు సీరియస్ గా వినియోగదారుల తీసుకొని, బట్ అలసత్వం. కొందరికి మోసపోతున్నారు అనేది వాస్తవం. ఫైనల్ గా